హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా నిన్నైతే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అయిపోతుందన్నమాట. ఎడిట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా జస్ట్ వాయిస్ ఓవరే. నాకు మండే రోజు ట్యూస్డే రోజు అసలు పని తీరదు. ఇంకా ఆ రోజు మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపం పెట్టాలి కదా. ఇంకా మిగతా రోజులు అంటే కొంచెం పని పక్కకు పెట్టి ఫస్ట్ ఎడిటింగ్ కానీ ఇంకేమైనా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే ఇచ్చేసి అప్లోడ్ చేసి మిగతా పనులు చూసుకుంటాను అనమాట. సో ఇంకా ఆ రోజు ఇక దీపం పెట్టాలి కదా అనేసి ఎండ అయితే ఇక అస్సలు పని బయట అయితే అడుగు పెట్టలేమన్నమాట. బాగా బండలు కాలిపోతుంటాయి. ఇంకా మళ్ళీ పిల్లల్ని తొందరగా ఇంకా తీసుకురావాలి కదా. అప్పటికే 12 అయిపోయింది. పిల్లల్ని తీసుకొచ్చి ఇక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అప్పటికి ఇవ్వడానికి ట్రై చేశాను. పాపం పిల్లలకేమో ఇట్లా ఉబ్బరిస్తుంది అనమాట. ఇక వాళ్ళు అసలు ఉండలేరు, ఊకే డిస్టర్బ్ చేస్తుర్రు. ఇంక ఎందుకులే రేపు అప్లోడ్ చేద్దాం, పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా అనుకుంటా నేను ఇంకా ఆలోచించుకొని ఇంకా ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలైతే బయట ఆడుకుంటుర్రండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయారనమాట. ఇంకా చూసేసి అక్కడ కూర్చున్నారనమాట సైలెంట్గా. ఇంకా దబదబ వచ్చి ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఇక వాళ్ళు రమ్మన్నా కూడా రారు, చాలాసేపు ఉండేసి వస్తారనమాట. సో ఇంకా సరేలే కూర్చొని అనేసి ఇంకా నేను ఇదే టైం దొరికింది కదా అనేసి ఇస్తున్నాను. సో ఇక వ్లాగ్లోకి వెళ్తానైతే ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి. 1:45 అయిందనమాట మండే రోజు. అదే ఆ రోజు వీడియో పెట్టాను కదా నేను. ఆ రోజు షూట్ చేసింది కూడా మన గర్జలు చేసి పెట్టాను కదా, అది చేసి ఇంకా వీడియో అది ఏమంటారు అంతా అప్లోడ్ అంతా అయిపోయాక పని స్టార్ట్ చేశాను అనమాట నేను. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. ఇంకా అట్లా అయిపోయిందనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇక ఇక్కడైతే పిల్లల్ని తీసుకొచ్చాను నేను. మొత్తం పనంతా చేసుకొని వెళ్ళాను టకటక. ఇంకా చేసుకొని వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక వాళ్ళకైతే అన్నం తినిపించిన అనమాట. అన్నం తినిపించాక వాళ్ళు ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉరికిర్రు అనమాట. ఇక వెళ్ళిర్రు. సరే ఇక అనేసి ఇంకా నేను దబదబా ఇక్కడ దీపం పెట్టేశాను. అట్లనా? ఓకే, నువ్వేమవుతావురా? అవునా, కోతివి అవుతావా పెద్దగా అయినాక? సో ఇంకా మా వాడు ఏంటంటే ఇక్కడ ఫోన్ నుంచి అదే టీవీకి కనెక్ట్ చేస్తామన్నమాట. అప్పుడప్పుడు ఇలా బొమ్మలు పెడితే అందులో కొంచెం అదే హాలీవుడ్ ఉంటాయి కదా, హాలీవుడ్ మూవీస్లో కొన్ని సీన్స్ ఇట్లా వస్తాయన్నమాట. ఇక వాడు అందులో ఒక సీన్ బాగా నచ్చి ఊకే అదే పెట్టమంటాడు అనమాట. అదే గొరిల్లాకి డైనోసార్కి అందులో ఫైటింగ్ అవుతుంది అనమాట. అయితే అంటే గొరిల్లా అందులో గెలుస్తుంది అనమాట. అది ఒక మూవీలో సీన్ అనమాట. వాడు అదే పెట్టమంటాడు. అది పెద్దగా ఉంటుంది కదా, దానికి కోతి అని పేరు పెట్టుకున్నాను అనమాట. అంటే పెద్దగా ఉంటుంది కదా కోతిలాగానే, గొరిల్లా అనడు, కోతి అంటాడు అనమాట. నేను పెద్దగా అయినాక కోతిని అవుతా అని అంటున్నాను అనమాట. ఇక మనకి తెలియదు కదా, బలం ఉంది దానికి. నేను పెద్దగా అయినాక కోతే అవుతా అని అంటున్నాడు. అట్లా బాగా చూస్తాడు, బొమ్మలు పెట్టినప్పుడల్లా అదే కావాలంటాడు అనమాట. ఎన్నిసార్లు చూస్తాడు అది. సో అట్లుంటుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలకు ఇందాక చూసారు కదా, జ్యూస్ తాగారు. అన్నం తినిపించిన అసలు పడుకోలేదు. ఒక 1 అవర్ అన్న పడుకుంటారేమనుకున్నా, ఇంకా పడుకోలేదు. సరే ఇక బలవంతంగా ఎందుకు పడుకోబెట్టడం ఎందుకులే అనేసి ఇంకా చూసుకుంటూ అలా సంలాయించుకుంటున్నాను. ఇక మధ్యలో ఫ్రూటీ అడిగారు, ఫ్రూట్ ఇప్పించాను. మళ్ళీ గర్జలు ఇచ్చాను. సాయంత్రం అట్లా గర్జలు ఇచ్చిన అనమాట. ఫస్ట్ ఇస్తా అంటే వద్దన్నారు, నాకు ఫ్రూటే కావాలని చెప్పారనమాట. సరే అని మళ్ళీ ఆకలి అయింది, మళ్ళీ గర్జలు ఇచ్చాను, తిన్నారు. సో ఇక ఇక్కడైతే మార్నింగ్ ఏంటంటే నేను పాలకూర ఫ్రై చేశాను అనమాట. పాలకూర కొంచెం పప్పు వేసానని చెప్పాను కదా, అదే మొన్నటి వీడియోలో. ఇంకా అది ఉంది. మళ్ళీ నెక్స్ట్ బెండకాయ ఫ్రై చేద్దామనేసి ఇంకా చేస్తున్నాను. సో ఇక పిల్లలు అయితే ఇక్కడ బయట ఆడుకుంటారండి. ఇంకా వాళ్ళని చూసుకుంటున్నా అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట టకటక. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు కింద పెడితే తెలుసు కదా, ఊక కాయలు అవన్నీ తీసుకొని వాళ్ళు కూడా నాలాగానే కట్ చేద్దామని చూస్తున్నారు. ఇదంతా కాదనేసి వాడు 2-3 ఎత్తుకొని పోయిండు అనమాట బెండకాయలు. ఇదంతా కాదనేసి పైన గోడ మీద పెట్టేసుకొని ఇక టకటక కట్ చేస్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే బెండకాయ ఫ్రై తింటాడు, కానీ చెప్పాను కదా గ్రేవీలాగా ఉండాలని ఆయనకు.
ఏంటంటే ఇక పాలకూర కర్రీ ఉంది కదా, పప్పుతో చేసిన కదా, ఇది ఫ్రైలాగా ఉంటే తింటాడు అనమాట, కొంచెం మంచిగా పెట్టేసుకొని. కానీ ఏం కూరలు లేకుండా ఓన్లీ ఫ్రైయే పెట్టినాం అనుకోండి తినడు అనమాట. ఇంకా అనేసి ఇక పొద్దుటిది పప్పు ఉంది కదా కొంచెం, అదే అనేసి ఇక బెండకాయ ఫ్రై లాగా చేసుకుంటున్నా. తినాలనిపిస్తుంది అనమాట నాకు, అందుకనే ఇక చేస్తున్నా అనమాట. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను, పిల్లలు కూడా తింటారు కదా అనేసి. ఇక మామూలుగా ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇంకా ఏమంటారు, 2-3 పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇక కొంచెం లైట్గా లాస్ట్ మూమెంట్లో కొంచెం వాటర్ వేస్తానమాట, అది కొంచెం ఉడకడానికి అంతే. ఇక ఒక్కొక్కసారి అది కూడా వేయను, నూనెలో కొంచెం నూనె ఎక్కువ పోస్తే ఆ నూనెలోనే ఉడికిపోతుంది అనమాట. ఇక ఇక్కడైతే పిల్లలకైతే తినిపిస్తున్నాను నేను, ఇంకా వేసాను, వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే తినిపిద్దాం అనేసి పొద్దుటిది పాలకూర ప్లస్ ఇది వేసాను అనమాట, బెండకాయ ఫ్రై. ఇక్కడ మా పాపకు తినిపిస్తున్నా, మా వాడిని రమ్మంటే అస్సలు వస్తలేడు, నా ముంగట్నే కూర్చుని అనమాట అటు సైడు, తర్వాత తింటా అంటున్నా అనమాట. ఇంకా సరేలే అనేసి మా పాపకైతే తినిపించేశాను. ఇక తర్వాత మా బాబుకి కూడా తినిపించాను అనమాట. ఇక ఎక్కువ ఏం షూట్ చేయలేదన్నమాట ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక మెమొరీ తక్కువ ఉందన్నమాట, చెప్పాను కదా నేను ఫోన్ ప్రాబ్లం ఉంది, అందుకనే డిలీట్ చేసుకున్నాక తీసిన వీడియోస్ డిలీట్ చేసినాక మళ్ళీ నేను ఫ్రెష్గా షూట్ చేసుకోగలను అనమాట. ఇంకా అందుకనే ఇంకా అంతగానము ఏం షూట్ చేయలేదు. కాకపోతే ఇక ఏంటంటే నిన్న కూడా పెట్టలేదు కదా వీడియో అనేసి, ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇక ఇలానే ఉంటాయి కదండి. వండుకోవడం, తినడము, బాసనలు బట్టలు పిండుకోవడం, ఇంక ఇట్లనే ఉంటాయి కదా ఇంట్లో ఆడవాళ్ళ పనులు. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, ఇంకా ఇందులో ఏమి ఉండదు కదా, ఏమైనా స్పెషల్స్ వంటకాలు చేసుకున్నప్పుడు స్పెషల్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇక పిల్లలకు మండే నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, మండే రోజు తెలుగు అయిపోయింది మా పాపకి, నెక్స్ట్ డే హిందీ అనమాట, అంటే మంగళవారం రోజు అనేసి తనకి ఇక స్లేట్లో నేర్పిస్తున్నాను హిందీ. ఒకసారి ఆటు శత్రుఘ్న వరకు రాయని నేర్పిస్తున్నాను, రాస్తుంది, బాగానే రాస్తుంది, ఏదో ఒకటి అట్లా మర్చిపోతుంది అనమాట, అందుకని ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇంకా డైలీ హోంవర్క్ చేపిస్తాను కదా, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాను. ఇక మా వాడేమో అస్సలు వినడండి, వానికి ఏదో జరసేపే నేర్పించాను. ఇక వాడు పక్కకు పడుకుని, నాకు జ్వరం వచ్చింది, నాకు కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, నేను రాయను అనుకుంటా పక్కకే పడుకున్నాడు. ఎన్ని నాటకాలు చేస్తాడో వాడైతే అసలు అర్థమైపోతుంది నాకు. ఆల్రెడీ ఒక 2-3 దెబ్బలు వేసి ఫస్ట్ మధ్యాహ్నం పడుకోలేదన్న కదా, ఆ టైంలో ఒకసారి ట్రిప్ నేర్పించాను అనమాట జరసేపు. ఇక మా నర్సరీ వాళ్ళకి అంత ఏముండదు కదా, స్ట్రోక్స్ ఉంటాయి, అదే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇలాంటివి, మళ్ళీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నమాట, ఏబీసీలు. ఇంకా మా వానికి కొన్ని నేర్పించాను, అలా చేయబట్టుకొని బల్పంతో నేర్పించాను. ఇంకా వాడికైతే రాస్తున్నాడు, ఇప్పుడైతే జే వరకు రాస్తున్నాడు, స్ట్రోక్స్ కూడా బాగానే రాస్తాడు అనమాట. ఇంకా వాడు అస్సలు వినడు అనమాట. ఇంకా మా పాప అంటే యూకేజీ కాబట్టి కొంచెం ఆమెకి ఎక్కువ కేర్ తీసుకొని ఇక రాపిస్తాను. ఇంకా వీడు ఎల్కేజీకి పోయినాక, యూకేజీ పోయినాక ఇక వీనికి కూడా కొంచెం ఇంకా స్ట్రిక్ట్గానే నేర్పియాలి. ఇంక ఇప్పుడు అసలు కొంచెం పట్టించుకుంటలేను. అందులో వాడు కూడా అస్సలు వినడు, మొండి పట్టు అనమాట. ఇంకా సరేలే చిన్నపిల్లగాడు కదా అనేసి ఇంకా ఏమనను. ఇక వాడు ఇక్కడైతే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. వాడికి తినిపించేశాను, మా పాపకి తినిపించగానే వద్దు అన్నాడు, 2-3 దెబ్బలు వేస్తే తిన్నాడు అనమాట. కావాలని చిరుదిండు తింటాడు కానీ అన్నం వద్దు అంటుంటాడు. సో ఇక మనం ఊరుకోం కదా, అన్నం టైంకి అంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు టైంకో ఎట్లనో అట్లా మొత్తానికైతే అన్నం అయితే తినబెడతాను, ఏది చేస్తే అది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి అయితే అన్నం వేసానండి, వచ్చాడు. ఇంకా పిల్లలైతే పడుకున్నారు, మధ్యాహ్నం పడుకోలేదని చెప్పాను కదా, ఇక త్వరగానే పడుకున్నారు, ఒక 9:15 కల్లా పడుకున్నారు. ఇక చాలా ఉడకబోస్తుంది కదా, మా వాడు చూడండి బట్టలన్నీ ఇప్పేసుకొని ఎలా పడుకున్నాడు. ఇక వాళ్ళని అయితే సరిగ్గా వేయాలన్నమాట, అలా టీవీ చూసుకుంటూ అలానే పడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ క్రికెట్ ఏదో చూసుకుంటూ తింటున్నా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్కి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను, బాయ్.